అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు చైత్రమాసంలోని సోమవారం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో వారికి శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మరి ఆ కథ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌతమీ తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. అతని పేరు శివయ్య. అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ దారిద్ర్యం వల్ల ఆ బిడ్డల్ని సరిగా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతుండేవారు. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతున్నారు. వారి ఆలనా పాలన ముద్దు మురిపాలు తీర్చుకొని స్తోమత రాను రాను దుర్భరమైపోసాగింది. ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతుండగా శివయ్య భార్యతో, ఈ దారిద్ర్యావస్థ భరించలేకున్నాము. నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఏదైనా వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకొని వస్తా అన్నాడు. అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది. బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటుండమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు. వెళ్ళగా వానికి మార్గమధ్యమందు ఒక ముదుసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావని శివయ్యను ప్రశ్నించాడు. శివయ్య తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతి వెళ్తున్నానని చెప్పాడు. అతని మాటలు విన్న వృద్ధుడు, ఓయి వెర్రివాడా, నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన, స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా? నీ దారిద్ర్యం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలా చేయగల వ్రతం ఒకటి ఉన్నది. అది చెబుతాను, శ్రద్ధగా విను. భక్తితో ఆ వ్రతమాచరించి తరించు అన్నాడు. అయ్యా, మీరు నా పాలిట దేవుడిలా తారసపడ్డారు. ఆ వ్రతమేమిటో, అది చేయవలసిన విధానమేమిటో చెప్పి నన్ను కృతార్థుని చేయవలసిందని వేడుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నాడు. శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వంగదేశాన్ని సూరసేనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి సుగుణవతి సౌందర్యవతి అగు కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండి శివదేవుడంటే అపారమైన ప్రీతి. భక్తితో నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తుండేది. యాజ్ఞవల్క్యముని సతి మైత్రేయి ఈ సంగతి తెలుసుకొని ఆ రాకుమారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ వ్రత విధాన్ని తెలియజెప్పింది. ఆనాటి నుండి రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తుండేది. సదాశివుని దివ్య కథలు వింటూ ఆయన యందే భక్తి ప్రవర్తనను పెంచుకుంటూ విద్యాబుద్ధులందు ఆరితేరుతూ యుక్త వయస్కరాలయ్యింది. వంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజునకు చంద్రాంగదుడనే కుమారుడున్నాడు. అతడు సుగుణ గుణమణి భూషణుడు, సౌందర్య సంపన్నుడు. యుక్త వయసు వచ్చిన ఆ రాకుమారునికి వివాహం చేయు నిమిత్తం విప్రులకి వాని చిత్రపటాన్నిచ్చి తగిన రాకుమార్తెను అన్వేషించుటకు అన్య రాజ్యాలకు పంపించాడు. వాళ్ళు దేశదేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజు దర్శనం చేసుకొని తామొచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందచేశారు. రాజు ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకై పంపించారు. ఆ పటాన్ని చూసిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు. ఒకానొక శుభదినాన వారి వివాహం చేశారు. ఆ దంపతులు అన్యోన్య రాగంతో జీవిస్తున్నారు. అన్యోన్య రాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది.
ఒకనాడు చంద్రాంగదుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు. కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించింది. తీవ్రమైన పెను తుఫాను గాలులతో సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేయసాగాయి. ఆ సముద్ర పెను తుఫానుల్లో చంద్రాంగదుడు నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అసువులు బాశాడు. చంద్రాంగదుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకొని ప్రాణరక్షణకై పలు ప్రయత్నాలు చేయసాగాడు. ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంతోనూ ఉన్న నాగకన్య కనిపించింది. ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణింపనలవి కాని అందంతో వెలిగిపోతున్నది. చంద్రాంగదునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను, శరీరం మాత్రం మిక్కిలి భయంకరంగాను తోచింది. ఏమి చేయడానికి తోచక అట్లే చూస్తుండిపోయాడు. ఆ నాగకన్య చంద్రాంగదుణ్ణి తన తోకతో చుట్టి పట్టుకొని తన నాగలోకానికి తీసుకువెళ్ళింది. తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది. అంతటా తక్షకుడు, నాగకుమారి, ఎవరీ రాకుమారుడు? ఎందుకు నా ముందు నిలబెట్టావు? నీవేమైనా ఇతని ప్రేమించితివా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రాంగదుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు. అంతటా నాగకన్యతో, ఓ నాగసుందరి, ఇతడు సామాన్యుడు కాదు, మహాపతివ్రతయగు సీమంతుని యొక్క భర్త. ఆమె మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన నీకతడింకను చావక మిగిలి ఉన్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవతనిని సజీవంగా తీసుకెళ్ళి భూలోకంలో విడిచిపెట్టిరమ్ము. ఆమె సోమవార వ్రత నిరతురాలు, శివభక్తురాలు, పతివ్రత అయినందువలన మనకు చిక్కియు ప్రాణాలతో ఉన్నాడు. కావున శీఘ్రమే ఇతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు. వీరి మాటలు వింటున్న చంద్రాంగదుడు ఏమీ పాలిపోక బిత్తరపోయి చూస్తున్నాడు. వానిని చేరి, రాకుమారా, కలవరపడకు, నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో బ్రతికి మాకు చిక్కావు. నీవు చనిపోయావనుకుంటున్న నీ భార్య నమ్మలేక నువ్వు వస్తావని నిరీక్షిస్తున్నది. నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు. వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు. సీమంతుని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్నా తన భర్త బతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రాగలడని శివదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నది. ఎంతకు భర్త తెలియక, హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను, నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నాహారాలు ముట్టకుండా శివదేవుని ఆరాధన చేస్తున్నది. ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి, సీమంతిని, కలవరపడకు, నీ భర్త సజీవుడై ఉన్నాడు, అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమయ్యింది. కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకుని భర్త కొరకు ఎదురుతెన్నులు చేస్తూ ఉన్నది. ఆ మర్నాడు ఆమె సోమవార వ్రతమాచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రాంగదుడు మణిమయ రత్నాలతో ఆమె కనుల ముందు సాక్షాత్కరించాడు. దేవి, నీ వ్రత మహత్యం వల్లనే బ్రతికి బయటపడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు కొనిపోగా ఆ మహనీయుడు నీ ఉదాంతమంతయు తన దివ్య దృష్టితో చూసినవాడై వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భూమికి సాగరంపాడు అని చెప్పాడు. ఓ విప్రోత్తమ, వింటివి గదా శివదేవుని వ్రత మహిమ. నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుని ఆరాధన చేసి మీ ఇతి బాధలు తప్పించుకుని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు. అయ్యా, ఆ వ్రత విధానం ఏమిటో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని వేడుకున్నాడు. శివయ్య ఉదయమే లేచి స్నానం చేసి
గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర దశ నామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాలుంచి కొబ్బరి ముక్కలతో పంచదార కానీ బెల్లమును కానీ కలిపి వాటిని స్వామికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధించాలి. వ్రతలోపమున్నను భక్తిలోపం ఉండరాదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధానమయ్యాడు. తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతో జరిగిన సంగతి యావత్తూ తెలియచెప్పాడు. అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో 3 సోమవారాల వ్రతాన్ని నిష్టగా చేశారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదాన్ని పంచిపెట్టారు. సిరి సంపదలు కలిగి ఈతి బాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తున్నారు. కాలక్రమేణా ఏటాటా చేసుకునే ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. శివదేవుని కరుణ తొలగింది. శివయ్య పూర్వపు స్థితికి వచ్చి ఆయా వారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అలా యథాప్రకారం ఆయా వారం చేసుకుంటూ శివయ్య ఒకనాడొక ఇంటి ముందు ఆగి భవతి భిక్షాం దేహి అన్నాడు. ఆ మాటలకు అయ్యా, ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము. పూజ పీటల మీద ఉన్నాము. లేచి రావడం కుదరదు. ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధన మరిచి అపచారం చేశానని గుర్తు తెచ్చుకున్నాడు. తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చొని శివదేవుని పూజ చేశాడు. అపచారం మన్నించమని వేడుకున్నాడు. పూజానంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు. అలసి ఉన్నాను, బద్ధకంగా ఉంది, వేళాపాడలేని ఈ పూజ ఏమిటని మొండిగా మాట్లాడింది. ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మందగించింది. ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి, చూశావా, శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపడం వల్ల మనకెటువంటి దుస్థితి సంప్రాప్తించిందో. ఆయన పట్ల అపచారం అలక్ష్యం పనికిరాదు. లేచి ఈ రోజైనా పూజ కథాశ్రవణం విను కాదనుకొని హెచ్చరించాడు. ఆమెకు జ్ఞానోదయం అయింది. ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకొని కథ చెప్పుకుంటుంటేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రతమహత్యాన్ని తెలుసుకొని భక్తితో ఆరాధిస్తూ ఉండేవారు. శివదేవుని వ్రతాచారణ వల్ల అందరూ సికజీవునులై తరించసాగారు. కావున ఈ వ్రతకథ చదివిన వారికి, విన్నవారికి ఆ శివుని కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొందుతారని తెలుసుకుందాం.